ఇందు అయితే ఇంక సుభాష్‌కి అయితే ఒక్కసారిగా ఇంకా హెల్త్ బాలేకుండా వచ్చేసేటప్పటికి ఇంక వెంటనే తనని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాలని ఇంకా చాలా హడావిడిగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు చూడండి వదిన, కరెక్ట్‌గా 5 సెకండ్స్ లోపల అక్కడి నుంచి అరుపులు వినపడతాయి అని చెప్పని ఇంకా రేఖ అయితే అంటూ ఉంటే, ఇంక భ్రమరాంబ వాళ్ళందరూ ఏం చేసుంటుంది రేఖ అని చెప్పని అనుకుంటే, ఇంకా వెంటనే అయితే అపర్ణ, ఇందు వచ్చేసి ఆంటీ మా తాతయ్యకి బాగాలేదు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే, సరే డ్రైవర్ని ఇస్తాను, అలాగే కార్ని కూడా పంపిస్తాను, తీసుకెళ్ళండి, కానీ ₹1 డబ్బులైతే ఇవ్వను అని చెప్పి అంటుంది. అదేంటంటే ఇప్పుడు మా తాతయ్య బాగాలేదు కదా అని చెప్పానంటే, అవునా మీ నానమ్మ నా మీదకి ఒక లాయర్ దగ్గర వెళ్ళి కోర్టులో కేసు వేసిందంట. ఆ మీద మేము బలవంతంగా పవర్ ఆఫ్ పట్టా తీసుకున్నానని ఇప్పుడు దాన్ని లాక్కొని నీ పేరు మీదకి మార్చాలని చెప్పి మీ నాన్నమ్మ పెద్ద ప్లాన్ వేసింది కదా, అందుకే ఒక ఇంజెక్షన్ ఇప్పించా. అందుకని ఇప్పుడు మీరు మీ కళ్ళ ముందే మీ తాతయ్య చనిపోయేదంతా మీ కళ్ళతో చూడాలి కదా అంటూ ఉంటే, ఇంకా అప్పటినైతే గట్టిగా అరుస్తుంది రేఖ అని చెప్పనని. అవును రేఖని, మా అన్నయ్య మా అమ్మ విషయంలో మీరు చేసింది ఏమైనా తక్కువ ఉందా అంటే, ఈ ఆస్తి అంతా ఎవరిది, నా మనవరాలది కాదా అంటే, అవును నీ మనవరాలదే, కానీ మా అన్నయ్య మా అమ్మని మీరు తీసుకురాగలుగుతారా, మీ కుటుంబం వల్లే కదా వాళ్ళు నాకు దూరమైంది అన్నట్టుగా తను మాట్లాడుతుంది. ఆంటీ మీకు ఆస్తే కావాలనుకుంటే నేను సంతకం పెడతాను ఆంటీ, ఇప్పుడు మా తాతయ్యని బతికించండి ఆంటీ అని చెప్పని అంటూ ఉంటే, ఇలాంటివి నా కాడ వద్దు ఇందు, మీ తాతని బతికించుకుంటారో లేదో నాకు సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఇంత కర్కశంగా మిమ్మల్ని తీసుకొచ్చి మా అత్తయ్య ఇంట్లో పెట్టుకున్న దానికి ఇంత కర్కశంగా మారి నా కుటుంబాన్ని మొత్తం నాశనం చేశారు కదే అని చెప్పనని, ఇంకా నువ్వు ఒకవేళ మా ఆయన చనిపోతే చనిపోయాడు, కానీ ఈ ఆస్తి మాత్రం నీకు దక్కదు, అది మొత్తం ఇందు పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి అనేటప్పటికి, అంటే నేను ఇందుని బతకనిస్తాను అనుకుంటున్నావా, ఈ లోపల తనని కూడా చంపేస్తానని తెలీదా నీకు, నీ మొగుడిని చంపిందాన్ని దాన్ని చంపలేనా.